హలో ఎవ్రీబడి, నా పేరు సమీర్, మీరు చూస్తూ సిఎన్సి టెక్ సమీర్. సో ఇయాల్టీ వీడియో వచ్చేసి మనము నార్మల్గా బేసిక్గా మనం సిఎన్సి ఎట్లా ఆపరేట్ చేస్తారు అనేది నాకు చాలామంది కామెంట్ చేశారు. సో ఆ కమెంట్లకు చాలామంది కమెంట్లకు రీప్లై ఇవ్వలేకపోతున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది నాకు సపోర్ట్ చేయడానికి. నాకు యూట్యూబ్లో ఎక్స్పర్ట్ కూడా ఇవ్వడం నాకు ఇంత రీచ్ వస్తుందని. సో నాకు ఇందులో నుండి ₹1 నాకు లాభం లేదు. జస్ట్ నా ప్యాషన్, నా ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. ఒకవేళ మీరు రేపటికి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీకు పనికి వస్తుంది అనేది జస్ట్ బేసిక్గా మీకు నాలెడ్జ్గా నేర్పిస్తున్నా. నాకు ఎంత వస్తుందో మీకు కూడా అంతే నేర్పించాలనేది కోరుకుంటున్నా. మీరు ఇంకా నేర్చుకోవాలా అని నా యొక్క నేను హెల్ప్ చేస్తూ ఉంటా. సో సారీ ఎవ్రీవన్, చాలామంది కమెంట్ చేశారు, రిప్లై ఇవ్వలేకపోయినాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద మెన్షన్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ మీద మెసేజ్ చేయండి నాకు పర్సనల్గా, నేను వాళ్ళకు రిప్లై ఇస్తాను. చాలా దగ్గర జాబ్స్ ఉన్నాయి, చాలా దగ్గర జాబ్స్ లేవు. చాలా అన్ని రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో, మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో, మీకు ఏం డౌట్స్ ఉన్నాయో నాకు అందులో చెప్పండి. మీకు అనేది అందులో డీటెయిల్స్ అనేది మీకు మెసేజ్ చేస్తాను. సో యూట్యూబ్లో నేను అంత యాక్టివ్ ఉండను. సో ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్ ఉంటా. సో ఎప్పుడైనా మీరు మెసేజ్ చేయగానే నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. నా 1500 ఇంకా దాటడానికి కొంచెం టైం ఉన్నది, కానీ ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ వచ్చేసి మనమైతే బేసిక్గా నేర్చుకుందాం. సో ఇది వచ్చేసి అన్ని ఫాన్ కంట్రోల్ మిషన్స్. సో ఈ మిషన్ అయితే మనకు ఖాళీ ఉన్నది. ఈ మిషన్లో అయితే మనం బేసిక్గా నాలెడ్జ్ మళ్ళీ నేర్చుకుందాం. ఎవరికైనా అర్థం కాకపోయినా కూడా మళ్ళీ కొన్ని కమెంట్స్ వచ్చినాయి, అర్థం కాలే మళ్ళీ అని. సో ఈ మిషన్ అయితే రన్ అవుతుంది. సో ఈ మిషన్ మీద అయితే మీకు బేసిక్గా నడిపిస్తాను. సో ఇది వచ్చేసి ఆటో కంట్రోల్ అండి, ఆటో మోడ్లో నడుస్తుంది. ఏదైనా జాబ్ ఉన్నా కూడా జాబ్ ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఆటో మోడ్లో పెట్టిన తర్వాత ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ రన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ ఇది ఆటోలో రన్ అయిన తర్వాతనే మూవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి సింగిల్ బ్లాక్ ఏం చేస్తుందంటే ఒక కట్ తీసుకున్న తర్వాత ఆగిపోతుంది. సో సింగిల్ బ్లాక్ అది పనికి వస్తుంది. ఇది ఎడిట్ మోడ్ అండి, ఏదైనా ప్రోగ్రామ్ చెక్ చేసుకోవడానికన్నా పనికి వస్తుంది. సో ఇదైతే ఎడిట్ మోడ్ పెట్టాలంటే ఫస్ట్ ఈ కీ ఆన్ చేయాలా. ఈ కీ ఆన్ చేస్తేనే మనం ఇక్కడ ప్రోగ్రామ్ ఎడిట్లో పెట్టిన తర్వాతే మనం ఏదైనా ప్రోగ్రామ్ ఎడిట్ చేస్తారు, లేకుంటే ఈ ప్రోగ్రామ్ ఎడిట్ కాదు. సో ఇది ఇంపార్టెంట్లీ, మళ్ళీ ఇది ఇంపార్టెంట్లీ ఎప్పుడైనా ఇది ఎంబీడీఐ పెట్టుకోవాలా. సో ఎండిఐ పనికి వస్తుంది అంటే మాన్యువల్ డిజిటల్గా ఇన్పుట్ చేయడానికి పనికి వస్తుంది. ఏదైనా టూల్ కాల్ చేయడానికి, లేకుంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ఇన్సర్ట్ పోయడానికి అయితే ఆ టూల్ కాల్ చేస్తాం. ఇన్పుట్ చేసిన తర్వాత ఈ ఇండెక్స్ ఉంది కదండి, ఈ ఇండెక్స్ మొత్తం రొటేషన్ వచ్చేసి ఆ టూల్ దగ్గర కాల్ వస్తుంది. సో ఇది వచ్చేసి రీసెట్ కొట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్స్ మోడ్ ఉంది కదా, ఈ ఎక్స్ మోడ్ ఇది హ్యాండిల్ మోడ్ అండి. ఇది హ్యాండిల్ అనేది ఒకటే మిషన్కి ఉంటుంది, మిగతా దానికి బటన్స్ ఉంటాయి. సో హ్యాండిల్ మోడ్ పెట్టిన తర్వాత ఈ హ్యాండిల్ మూవ్ అవుతుంది. చూడు, ఈ ఇండెక్స్ కనబడుతుందండి, ఇది మైనస్లో పోతుందండి. ఈ మైనస్లో ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇది మైనస్, ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇది ప్లస్. సో ఇది ప్లస్, ఇది జెడ్ మూమెంట్, ఇది ముంగటికి వెళ్తుంది. ఇప్పుడు జెడ్ మూమెంట్ పెట్టినాం. జెడ్ మూమెంట్ పెట్టిన తర్వాత ఇది ఎక్స్ మూమెంట్ చూస్తారు కదా, పైకి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి పైకి వెళ్ళేది. సో ఇది మనం ఇప్పుడు ఎంత 0 చేసేసాం. 0 అనగానే హోమ్ పొజిషన్ వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్ పైకి, ఇది జెడ్ బ్యాక్ సైడ్కి. సో ఇది హోమ్ పొజిషన్ వెళ్ళిపోతుంది అది. సో ఇది వచ్చి ర్యాపిడ్ అండి, హోమ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అది మూమెంట్ అవుతుంది, మీకు కనబడుతుందో లేదో. సో ఇది వచ్చేసి జాగ్ అండి. మనం ఏదన్నా సాఫ్ట్గా నా టరెట్ని ఇండెక్స్ని సాఫ్ట్గా జరపాలంటే ఇట్లా మూవ్మెంట్ అవుతుంది, కనబడుతుందా మీకు. ఇప్పుడు ఈ 2 బటన్స్ వస్తా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి. సో ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ హోమ్ పెయిన్కి, ఇది జాబ్ దానికి పనికి వస్తుందండి. 0 అనేది చెప్పినా కదండి. రీసెట్ కొట్టిన తర్వాత హోమ్ పొజిషన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆటో మోడ్లో పెట్టిన తర్వాత ఎప్పుడైనా మిషన్ ఆన్ చేసినప్పుడు రీసెట్ కొట్టాలా. ఇది ఇండెక్స్ కనబడుతుంది కదండి, ఎక్స్లో పెట్టిన తర్వాత ఇండెక్స్ నొక్కండి, ఇది ఇండెక్స్ తిరుగుతుంది. మన ఏ టూల్ కావాలని, ఈ టూల్ ఏదైనా టూల్ రొటేట్ చేషన్కి వేయడానికి కానీ, లేకుంటే ఏ టూల్కు ఇన్సెట్ చేంజ్ చేయడానికన్నా పనికి వస్తుంది. సో ఇదైతే బ్లాక్స్ ఉన్నాయి ఎంటీగా, ఇది వచ్చేసి ఇన్సెట్ ఉండగా, ఈ ఇన్సెట్ చేంజ్ చేసుకొని మళ్ళీ చెక్ చేసి పెట్టుకోవడానికి రన్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఇండెక్స్ టరెట్ అని. సో ఇప్పుడు ఇది ఆటోలో పెడదాం. ఫస్ట్ రీసెట్, ఎప్పుడైనా పీస్ పెట్టినప్పుడు రీసెట్ కొట్టాలా. సో ఇది వచ్చేసి ఫీడ్ ఏం పనికి వస్తుందంటే ఈ టూల్ తీసుకుపోయి మనకి ఇక్కడ కటింగ్ పెడుతుందా, స్పీడ్లో మనకు వచ్చి కటింగ్ చేస్తూ ఉంటుంది ఈ ఫీడ్ అనేది. సో ఆ ఫీడ్ ఇది కటింగ్ వచ్చేసి మెల్లగా స్లోగా వచ్చినా కూడా మనం ఎంత ఫీడ్ తక్కువ పెడితే అంత మెల్లగా కట్ అవుతుంది. సో ఇది వచ్చేసి 100లో పెట్టిన తర్వాతనే స్పీడ్గా కట్ అవుతుంది.
ఇది వచ్చేసి మళ్ళీ ర్యాపిడ్ అండి. ర్యాపిడ్ ఏం పనికి వస్తుంది అంటే ఇప్పుడు 50లో పెట్టినాం కదా, 50లో పెట్టినప్పుడు ఇది మెల్లగా ఉంది కదా, ఈ టర్రెట్ ఇది మెల్లగా వస్తుంది. నుంచి హోమ్ పొజిషన్ నుండి మన జాబ్ దగ్గరికి స్లోగా వస్తుంది. ఇది 100 మీద పెట్టినాం అనుకోండి, ఈ 100 మీద పెట్టినాం అంటే ఈ టర్రెట్ స్పీడ్ వచ్చేసి కడిగేస్తూ ఉంటుంది, దాన్ని వచ్చి కడిగేస్తూనే ఉంటుంది ఫీడ్. సో ఇది వచ్చేసి మనం 50లో పెట్టిన తర్వాతనే రన్ చేయాలి సాఫ్ట్గా నిమ్మలంగా. వర్క్ కూడా ఒకవేళ ప్రొడక్షన్ వర్క్ ఉంటే 100 మీద పెట్టుకోవాలా. సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఉండగా ఇది ఆర్పిఎం అండి. మనకు స్పిండిల్ స్పీడ్ రొటేషన్ ఎంత ఉంటుందో మన బండి ఆర్పిఎం ఎట్లా ఉంటుందో ఇదని కూడా ఆర్పిఎం ఉంటుంది. ఇప్పుడు 100 పెట్టిన తర్వాత ఇది 100 స్పీడ్లో రొటేట్ అవుతుంది. 100 స్పీడ్లో రొటేట్ అవుతుంది అండి ఇది 100 పెట్టినప్పుడు. లేకుంటే మీరు ఇక్కడ 50 దాకా పెట్టినా కూడా మీకు అటు సైడ్ తిరుగుతుంది అండి. సో ఇది వచ్చేసి హ్యాండిల్ మోడ్ చెప్పినా కదా మీకు, హ్యాండిల్ మోడ్ అండి. రీసెట్ కొట్టిన తర్వాత ఈ హ్యాండిల్ మోడ్ని పెట్టేసి ఆటోలో పెట్టేసి స్టార్ట్ చేసేయాలా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆటో మోడ్లో. సో ఇది వచ్చేసి వాటర్ అని కాదండి, ఆ వాటర్ మిక్స్ కూలెంట్ ఉంటుంది. సో ఇది మీకు చూపెట్టేస్తా. మీకు ఫస్ట్ ఇండెక్స్ చూపినా కదా, మీకు ఇండెక్స్ పక్కన మనకు ఉంటుంది ఇక్కడ రీసెట్ బటన్. ఇదైనా సైకిల్ టైం, ఇది కూలెంట్. మీకు కూలెంట్ చెప్పాలని కదా, ఈ కూలెంట్ వాటర్ వెళ్తున్నాయి కదండి, ఈ వాటర్లోనే మనం కూలెంట్ కలుపుతాం. ఎందుకంటే ఒక పీస్ హీట్ కాకుండా స్మూత్గా కట్ చేయడానికి పనికి వస్తుంది. సో ఇది వచ్చేసి కూలెంట్ లేనిది పీస్ మనం ముట్టలేము, చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ బటన్లు ఉంటుంది, ఈ ప్రతి మిషన్లలో బటన్స్ ఉంటుంది. ఓల్డ్ మిషన్ అని మనకు ఇక్కడ ఉంది, ఫానుక్ కంట్రోల్ కనబడుతుంది కదా మీకు, ఈ ఫానుక్ కంట్రోల్ ఇది కూడా సేమ్ ఫానుక్ కంట్రోల్ ఉంటుంది. ఈ అన్నీ ఉన్న మిషన్లు అన్నీ ఫానుక్ కంట్రోల్ ఇవి. సో ఇది కూడా మనకు ఫానుక్ కంట్రోలే, కానీ కొంచెం చేంజెస్ ఉంటాయి. ఇది మిషన్స్ ఉన్నాయి కదా, ఈ మిషన్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఈ మిషన్ చేంజ్, ఈ మిషన్, ఆ మిషన్, అన్ని మిషన్లు చేంజ్ ఉంటాయి. సో ఒక కంట్రోల్ అయితే ఒకటే ఉంటుంది. ఇది క్లాక్ వైజ్ అండి, సిడబ్ల్యూ అంటే క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఇది వచ్చేసి క్లాక్ వైజ్, ఇది వచ్చేసి మనకు క్లాక్ వైజ్లో తిరిగిన తర్వాత ఇది వచ్చి స్టాప్, ఆగిపోతుంది స్పిండిల్. సో యాంటీ క్లాక్ వైజ్, సిసిడబ్ల్యూ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. మీకు మిషన్ ఆగింది కదా, ఇప్పుడు చూపెడతా. ఇది ఇటు రొటేట్ అవుతుంది కదా, ఈ రొటేట్ అయినప్పుడు ఇది క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ తిరిగినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అని అంటాం మనం. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం జాబ్ తీద్దాం, అయిపోయింది ప్రొడక్షన్. సో నెక్స్ట్ జాబ్ పెట్టేస్తాం. మీకు ఇక్కడ వచ్చి క్లాంప్ చేస్తాం కదా, ఇక్కడ ఉన్నది క్లాంపింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ఆటోమేటిక్ ఉండదండి, ఏదైనా మన కాళ్ళతో చేయాలా. రీసెట్ కొట్టిన తర్వాత స్టార్ట్ చేసేయాలా, రన్ అయితేనే ఉంటుంది. వచ్చేసిందిగా మనం టూల్ వచ్చేసి అక్కడ చేస్తూ ఉంటుంది. ఇది ప్లస్ అంటే హోమ్ పొజిషన్ వెళ్ళిపోవడానికి పైకి వెళ్తుంది. ఇది వచ్చేసి మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది హోమ్ పొజిషన్ వెళ్ళిపోవడానికి కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మైనస్ కటింగ్కు పనికి వస్తుంది. ఆప్షన్ స్టాప్, ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనకు ఆగిపోవాలా, జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఆగిపోయిన తర్వాత, ఒక కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఆగిపోతుంది ప్రోగ్రామ్. సో ఇది వచ్చేసి మనం బ్లాక్ చేయడానికి కోసం, ఏదైనా డిలీట్ అవ్వడం బ్లాక్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో ఇది వచ్చేసి స్పీడ్ అండి. సో మనం ఒకవేళ ఫీడ్ కన్నా ఎక్కువ పెట్టిన తర్వాత కూడా ఇంకా స్పీడ్ కావాలంటే కూడా ఈ ఫీడ్ పనికి వస్తుంది. ప్రోగ్రామ్ చెక్, ఏదైనా ప్రోగ్రామ్ చెక్ చేసుకోవడానికన్నా పనికి వస్తుంది ఇది. సో ఇది ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్ చెక్ చేసుకోవడానికి బటన్ పనికి వస్తుంది. ప్రతి మిషన్లో ఉంటుంది. ఇది మిషన్ లాక్. ఈ మిషన్ లాక్ ఏంటంటే మనకు ఏదైనా ఎమర్జెన్సీగా ఎవరైనా చిన్న పోరగాలని ఎవరైనా వచ్చి ఆర్డర్ చేసినా కూడా మిషన్ లాక్లో పెట్టాలా. ఇది ఎమర్జెన్సీ. ఇది మనకు చెప్పిన కదా ప్రోగ్రామ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి. ఇది మిషన్ ఆఫ్, ఇది ఆన్. సో దట్స్ ఆల్ వీడియో. ఈ వీడియో మీకు నాకు నచ్చినట్లయితే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియో. థ్యాంక్ యూ. బాయ్.